ఏమిటి అరుపులు కేకలు అంటున్నారు? ఏం లేదు మంగ, ఎలక్షన్ సీజన్ కదా, బజార్లోకి వెళ్తే అన్ని అరుపులు కేకలే అంటున్నా. బాగానే మేనేజ్ చేస్తున్నారే. ఎవరింతసేపు ఫోన్లో మాట్లాడారు? ఏమిటి అలా విర్రబిగుసుకుని కూర్చున్నారు? అడిగేది మిమ్మల్ని, సమాధానం చెప్పండి. ఏం లేదమ్మా, మీ అమ్మే ఫోన్ చేసింది. ఏమిటట? ఏం లేదు మంగ, వీళ్ళ నాన్నకి ఒంట్లో బాగాలేదు కదా, ఆయన ఎటు రాలేడు. పాపం స్వర్ణని చూడాలని ఉందంట. అమ్మా స్వర్ణ, నువ్వు ఒకసారి వెళ్ళొస్తే ఆయనకి తృప్తిగా ఉంటుందమ్మా. అమ్మమ్మ గారు వెళ్ళిరానా? దీనికున్నపాటి జ్ఞానం లేకపోయి నాకు విషయం తెలియదని దాస్తున్నారు. అమ్మ ఎందుకు వద్దంటుంది స్వర్ణ, వెళ్ళరా. అవునవును, ఇలాంటి విషయాల్లో పట్టుబట్టదులే. బాగుంది వరస, డప్పుడి వెంట కొమ్మోడన్నట్టు. ఏమ్మంగా, స్వర్ణాన్ని పంపిద్దామా? వాళ్ళు చెప్పారుగా, కన్న తండ్రిని చూడాలి అన్నప్పుడు వద్దని నేనంటాం ఎందుకు? రేపు ఎటుపోయి ఎటొచ్చినా నాకు చెట్ట పేరు రావడం దేనికి? శుభమాని వెళుతుంటే ఆ అపశకునప్పు మాటలేమిటి మంగా? శుభమా? తండ్రిని చూసి రావటం కూడా ఒక శుభకార్యమేనా? అలా అని కాదు, ఏదో అన్నానులే. అమ్మా స్వర్ణ, ఇదిగో వెళుతూ వెళుతూ కాస్త నగా నట్రా వేసుకుని వెళ్ళు. నిండుగా నిన్ను చూసి నా కూతురు సుఖ సంతోషాలతో ఉంది అని మీ నాన్న సంతోషపడతాడు. పెళ్లి చూపులా, ఆఖరి చూపులా? మంగా, ఏం మాటలేవి? నిండుగా నగా నట్రా అంటుంటే అన్నానులేండి. అయినా అంతా దిగేసుకుని వెళ్ళమంటున్నారు, వాళ్ళకి దిగేసి రావడానికా? వాళ్ళకి మన సొమ్ము మీద ఆశయం లేదు. వాళ్ళ సంగతి నీకేం తెలుసురా పెచ్చ సన్నాసి? నీకు మొదటి నుంచి అసలు కథ తెలీదు. మధ్యలో దూరి తెలిసినట్టుగా మాట్లాడకో. నేనేం ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. నేననుకున్నాన్రా. అయినా తమరు జడ్జి గారు కదా, మీరు తీర్పెటైనా మార్చగలరు, నాలుకెటైనా తిప్పగలరు. అది అందరి వల్ల కాదులేండి. స్వర్ణ, నువ్వు బయలుదేరమ్మా. బయలుదేరు బయలుదేరు. దీనికి తొందర ఎక్కువైందే, తిప్పుకుంటూ వెళుతుంది. వెళ్ళవే వెళ్ళు. అక్క పెళ్లి చూపుల్లో నువ్వు నిండుగా కనిపించు. నీ లెవెల్ చూసి నీ స్థాయిలో వాళ్ళు కట్నం అడుగుతారు. మీ అమ్మ ఉబలాట తీరిపోతుంది. ఇంకొకసారి నిన్ను పెళ్లి చూపులకు పిలవరు. వెర్రి మొక్కల్లారా, నన్ను ఏమార్చానని ఉబలాట పడకండి. కీలెరిగి వాత, రోగమెరిగి చురక పెట్టడం నాకు బాగా తెలుసు. ఏ మూడ్లో ఉందో వద్దని అడ్డం పడలేదు. నిజమేనన్నా, వద్దుంటుందేమోనని భయపడ్డాను. నాన్న ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? హలో, ఇంకా రాలేదేరా? అవతల పెళ్లివారు వచ్చే టైం అయిందని మీ అమ్మ ఒకటే కంగారు పడుతోంది. వచ్చేస్తున్నా నాన్న. ఇక్కడ ఇప్పుడే పూజ అయిపోయింది. బయలుదేరుతుంటే మీరు ఫోన్ చేశారు. ఆహా, త్వరగా రామ్మా. అలాగే నాన్న. సరే, జాగ్రత్తగా రా. పెదనాన్న, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినట్టున్నారు. హాయ్ స్వర్ణక్క. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానక్క. నాన్న ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? నాకేవరా, మీరే నా బలం, నా ఇష్యూ. బాబాయ్ బాగున్నావా? ఓకే, ఆల్ రైట్. అబ్బో, ఇంగ్లీషా? మరి చాలా రోజులు టౌన్ లో ఉంటా కదా, అక్కడేమో చిలక పలుకులు, ఇంట్లోనేమో హెడ్ మాస్టర్ గారు. అవును, అక్కేది? లోపలుందమ్మా. అక్క
స్వర్ణ ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానక్క. అమ్మ ఫోన్ చేసి చెప్పేసరికి నేను చాలా సంతోషపడి వచ్చేసాను. అత్తయ్య గారే పంపించారు. అమ్మ శపథం ఇంత దాకా తీసుకొచ్చింది. శపథం చేయకపోయినా పెళ్లి చేసుకోవాల్సిందేగా. నాకిప్పుడు చేసుకోవాలని లేదే. కళ్యాణ గడియలు ఎవరూ ఆపలేరంటారు. అసలు వాళ్ళెవరూ తెలియనే తెలియదు. అంత అమ్మ పెత్తనం అర్జెంటు. తెలుసు అనుకున్న వాళ్ళే నయ్యో. మా వాళ్ళు పర్వాలేదులే, మీ వాళ్లే కదా. అమ్మమ్మ గారంతా ఎవ్వరూ ఉండరు. వరి అవ్వకు. నా వర్రీ అది కాదే, నాన్న గురించి. మనం ఉన్నాం కదక్కా. పెళ్ళైతే కూతుర్లం కాకుండా పోతామా? కాదు గాని అప్పుడు ఇంత స్వతంత్రం ఉండదు కదా. ఏం కాదులే అక్క. 1 నెల 2 నెలలు అది కదా రెస్ట్. నువ్వేం ఆలోచించుకు. అక్క, ఏంటి? మొన్న స్టోర్స్ లో జరిగిన దానికి సారీ అక్క. సాకేత్ సంగతి తెలియందన్నా నేను. ఆ సంగతి నేను ఎప్పుడూ మర్చిపోయాను. అయినా నువ్వెందుకు సారీ అడగడం? వదిలే. నీ ఉద్యోగం కూడా అమ్మమ్మ గారి తీయించిందని అనుమానంగా ఉంది. అనుమానమేమీ లేదు, ఇది ఆవిడ గారి పని. ఇంకొన్నాళ్లు పోతే అందరి సంగతి బయటపడుతుంది. ఏం చేస్తావు? న్యాయం, ధర్మం, చట్టం అనేవి ఉన్నాయి కదా. ఓ, లీగల్ గా ప్రొసీడ్ అవుతావా? తాతయ్య గారిని అడగకపోయావా? ఆల్రెడీ అడిగాను. పేపర్స్ ని మెయిల్ చేయమన్నారు. నేను ఈ పనిలో ఆ విషయమే మర్చిపోయాను. ఈ పెళ్లి విషయం తేలని తర్వాత చూద్దాం. అవును, పెళ్లి కొడుకు ఫోటో ఏమైనా ఉందా? అర్ధరాత్రి అమ్మ వెళ్ళి కుదుర్చుకొచ్చింది సంబంధం. అంత టైం ఎక్కడుంది? అర్ధరాత్రి చంద్రుడేమో. ఏమో, ఏమన్నా కానివ్వు. అమ్మ కోరికకి తలొంచాను. స్వర్ణ, ఎంతసేపు నువ్వు వచ్చి? ఎలా ఉన్నావు? బాగున్నాను పిన్ని, ఇప్పుడే వచ్చాను. స్వర్ణ, నువ్వు ఒక్కదానివే కదా వచ్చావు? అవునమ్మా, ఒక్కదాన్నే వచ్చాను. సీత, ఇంకా ఏంటి అలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు, వాళ్ళు వచ్చేసే టైం అయింది. నేను రెడీ చేస్తాలే అక్క, నువ్వు వెళ్ళు. అక్కడ నేను రెడీ చేస్తాను కదా, మీరు మీ పనులు చూసుకోండి. ఏంటో అంతా కంగారుగా ఉంది. అమ్మా, నువ్వు వెళ్ళు. ఏదో ఒకటి అంటావు, అక్కని ఇబ్బంది పెడతావు. వెళ్ళు వెళ్ళు పిన్ని. అక్క, పద, మన స్వీట్ తయారు చేద్దాం. నడు నడు, పద. నమస్కారం రామచంద్రయ్య గారు. రండి రండి, కూర్చోండి. రండి, కూర్చోండి బాబు. కూర్చోండి బాబు, మీరు ఇలా కూర్చోండి అమ్మా. అక్క, ఒక్క నిమిషం, ఒకసారి పెళ్లి కొడుకుని చూసేసి వస్తాను. నా పేరే రామచంద్రయ్య అండి. మా తమ్ముడు రాధాకృష్ణ. నమస్తే. నమస్తే అండి. నమస్కారం. అక్క, పర్వాలేదు, బాగున్నాడు. ఆయన వేసుకున్న టిప్ టాప్ డ్రెస్ చూసి అంటున్నావా? మెయింటెనెన్స్ బట్టి గెస్ట్ చేయొచ్చు కదా. స్ప్రెట్టి గెటప్లు పర్మనెంట్ కావు. సర్లే, నువ్వే చూసి మాట్లాడి డిసైడ్ చేసుకో. ఏ డిపార్ట్మెంట్ అండి? అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మా అక్కకి మొక్కలన్నా పక్షులన్నా చాలా ఇష్టం. నేను రావడం వేస్ట్ అంటారా? జోకులు బాగానే వేస్తారు. మీ అక్క సీరియసా? చాలా కలివిడండి. నువ్వేం చేస్తున్నావు? మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఓ, అలాగా. తీసుకోండి తీసుకోండి. ముందెళ్ళి తింటా మొదలు పెడితే అప్పుడు మనం తినే ఛాన్స్ వస్తుంది. అబ్బాయి కళ్ళు అమ్మాయి కోసం ఎదుగుతున్నాయి. అమ్మాయిని తీసుకురావడానికి లేట్ అవుతుందా? లేదు లేదండి. సావిత్రి, సీతను తీసుకురా. స్వర్ణ, అక్కని రెడీ చేయడం అయిందా? సీత, వాళ్ళు వచ్చేసారు, రామ్మా.
సీత, అక్కడ నువ్వు కాస్త నవ్వు మొహంతో కూర్చో. అందరికీ నమస్కారాలు చేసి మితంగా మాట్లాడు. అబ్బా అమ్మా పదా. పదండి. నాన్న కూర్చోండి. మా పెద్ద కూతురు సీత అండి. అది నా రెండో కూతురు స్వర్ణ. ఇంకో ఆడపిల్ల, చివరిన ఒక అబ్బాయి. వాళ్ళని హాస్టల్లో చదివిస్తున్నాం. అబ్బాయి శ్రీధర్, అమ్మాయి సీత, రెప్ప వేయకుండా ఒకరినొకరు చూసుకోండి. చాలా బాగుంది, మహాలక్ష్మిలా ఉంది. అందులో ఓకే అనుకుంటే ఆ తర్వాత మనసులో మాట దాచుకోకుండా మాట్లాడుకోండి. మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కదా, ఇప్పుడు ఈ పచ్చపురికి ఏ మందు పిచ్చికారి చెప్తే అవి తొందరగా చస్తాయి. ఆ ప్రశ్నలకి ఇదా సమయం? కాండం తోల్చే పురుగులా మాట్లాడకండి. వ్యవసాయదారుడు కదమ్మా, వాడి ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. మీ ధ్యాస మాత్రం తమ్ముడి మీదే ఉంటుంది. బాబు, అమ్మాయి చూపులకి నచ్చితే విడివిడిగా మీరు మాట్లాడుకోవచ్చు. అమ్మాయికే అపరంజి బొమ్మ నచ్చుతుంది. మాటలే ఆచి తూచి మాట్లాడుకోవాలి. ఈవిడేంటి పురుడు పడింది? ఇక ఈ పెళ్లి చూపులు గోయిందా గోయిందా. నమస్తే అమ్మా. నమస్తే. పెద్దవారు సమయానికి వచ్చారు. తమరు బంధువులమ్మా. బియ్యం అందుకున్నావులేండి. ఆ చిన్నది నా మనవడి పెళ్ళామే. నా గురించి తెలిసిన వాళ్ళలా ఉండాలి. సావిత్రి శబదం నెగ్గుతుందో నా మాట నెగ్గుతుందో చూద్దాం. ఈవిడెందుకు వచ్చింది? ఇంకెందుకు? ఎలా చేస్తావో చూస్తానని అమ్మతో అందిగా. మాట్లాడుకోండి. తెలిసిన వాళ్ళలా ఉన్నారు. నాకు తెలిసింది నేను ముందు చెబితే మీకు దాని తత్వం అర్థం అవుతుందని అలా అన్నాను. మీరు చెప్పేది కాస్త తికమకగా ఉంది, పూర్తిగా అర్థం కావటం లేదండి. సీత చాలా క్లియర్గా ఎంతటి వాళ్ళకైనా ఎవరికైనా బాగా అర్థమయ్యేలా చాలా వివరంగా మాట్లాడుతుంది. వరుస ప్రకారం వడ్డిస్తూ మరి మాట్లాడుతుంది. వెళ్ళి బాబు వెళ్ళి మాట్లాడు. అంత జంక్ అయితే ఇంతే సంగతులు. ఇప్పుడే ఇలా అయితే భర్త అయిన తర్వాత బంట్రోజు కాక తప్పదు. ఏంటండి మీరనేది? ఉన్న మాటేనమ్మా. ఇవాళ రేపు కాలం అలాగే ఉందిగా. మీ ఆయన నీ మాట వినడా? వింటాడు. అలాగే నీ తమ్ముడు వినాల్సి వస్తుంది అంటున్నా. అమ్మమ్మ, వినడానికి కాలానికి సంబంధం ఏముంది? తాతయ్య మీ మాటే వింటారు కదా. వినడమే కాదే, వరస వస్తే అంటారు. అది నీకు తెలుసు కదా. నాపసాన్లా మాట్లాడదు. డ్రైవరు కారు రెడీగా ఉన్నాయి. పిన్ని గారు, ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడేం తప్పు మాట్లాడాను సావిత్రి? ఏమండి, మీరు వింటున్నారు కదా. నేనేమన్నా తప్పు మాట్లాడానా? మా సీతకి నేనేమన్నా వంక పెట్టానా? సరే సరే, మీరేం కన్ఫ్యూజ్ కాకండి, కంగారు పడకండి. క్రిస్టల్ క్లియర్గా నేను సీత గురించి చెబుతాను. మీరు చెప్పేదేంటండి? వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఆ తర్వాత మేమేం మాట్లాడుకుంటాం. రే బుడ్డోడా, నువ్వు బుద్ధిగా చదువుకో, అంతేగాని మిడతలా ఎగరకో. శ్రవణ్, నువ్వు ఊరుకోరా. అమ్మమ్మ గారు, అన్ని వివరాలు
అమ్మ నాన్న వాళ్ళు చెప్తారు కదా. పోసి పిచ్చి ముఖమా, పెద్దదాన్ని నేను చెప్పినంత వివరంగా వాళ్ళ పిల్ల గురించి వాళ్ళేం చెప్తారు? అందుకే నేను చెబుతా అంటున్నాను. కుదరక ముందే క్లియర్గా ఉండాలి. తర్వాత పొరపొచ్చాలు వస్తే ఇబ్బంది. ఏమంటారు? కరెక్టేనండి. మీరేం చెప్పదలుచుకున్నారు? మా సీత మహాలక్ష్మి, బంగారం, మనసే గుంటూరు కారం. ఆ ఘాటు మాటల్లో కనిపిస్తుందిలేండి. ప్రేమ అపేక్షలు వస్తే నెత్తికెత్తుకుంటుంది, చిరాకేస్తే ఎత్తి కొదేస్తుంది. బాధ కలిగితే వెలువెల్లాడిపోతుంది, బాధ పెట్టాలనుకుంటే కీళ్లు విరిచి కూర్చోబెడుతుంది. కోపం మొక్కు మీదే ఉంటుంది, యువతల పడితే విధిలించేస్తుంది. మామూలుగా విధిలించదు. పెద్ద చిన్న, మంచి చెడ్డ, వావి వరస, గౌరవం, మర్యాద, ఆస్తి, అంతస్తు, తన మన, బావ, భర్త, అత్త, ఆడబిడ్డ, మామ, మామ అన్న ఏ భేదము చూడదు. వెనక్కి తగ్గదు. ఉతికి బట్ట చిరిగాకే ఆరేస్తుంది. అనుభవంతో చెప్తున్నా. నేనది చెడ్డగుణం అంటలేదు. అంతటి ఆత్మాభిమానం గల పిల్ల అని చెబుతున్నాను. ఉతికి బట్ట చిరిగాకే ఆరేస్తుంది. అనుభవంతో చెప్తున్నా. నేనది చెడ్డగుణం అంటలేదు. అంతటి ఆత్మాభిమానం గల పిల్ల అని చెబుతున్నాను. మీరు పల్లెత్తు మాటనకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటే మీకు నువ్వుల నీళ్లు వదిలేదాకా భేషుగ్గా తను చూసుకుంటుంది. పాటలు పాడి నాలుగు కదా, నాలుక పలుచన, పదును, తిట్లు స్పష్టంగా ఉంటాయి. ఆ కళ్ళు చూడండి, అచ్చం తామరేకుల్లా. గట్టిగా అలా చూసిందంటే ఎదుటి వాడి పాదం కింద నేల కదిలిపోవలసిందే. అమ్మమ్మ గారు, చూడండి, నేనన్నది అక్షరాలా నిజమో కాదో మీకే తెలుస్తుంది. సీత, ఏంటి ఇది? ఊరుకో. అది అలా ఏనుగు వెంట అంబటిలా, గుర్రం వెంట రౌతులా, గొర్రె వెంట కర్రలా తల్లో తండ్రి కంట్రోల్ చేయాలి. లేకపోతే ఆ చూపుల్లో నుంచి మెరుపులు, ఆ మాటల్లో నుంచి పిడుగులే వస్తాయి. అమ్మమ్మ గారు, ఎందుకు అక్క గురించి అలా చెప్తారు? చెప్పనీయవే పాపం. అమ్మమ్మ గారు నా మీద ప్రేమతోనే కదా పిలవకపోయినా ఇంత దూరం వచ్చారు. నా క్యారెక్టర్ గురించి అంత చక్కగా వివరంగా చెప్తుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేస్తే పుణ్యము అంటారు. కానీ ఒక్క అబద్ధంతో పెళ్లిని చెడగొడితే పుణ్యము అని అమ్మమ్మ గారు ఏ పురాణంలో అయినా చదివారేమో. చెప్పనివ్వు. అడ్డుపడి అమ్మమ్మ గారికి దక్కే పుణ్యాన్ని ఎందుకు దక్కకుండా చేస్తావు? అదుగో అలా బయటపడుతుంది. నేను పెద్దదాన్ని ఏమన్నా ఆగిందా? ఆగదు. అది సీతంటే 100% పవర్ఫుల్ నేటి మహిళ. గీస్తే బొమ్మ ఆడుతుంది, కదిలిస్తే ఇది బాగుతూనే ఉంటుంది. చూడు బాబు, మీ అమ్మా నాన్నలు ఈ కాలం కోడళ్ళు ఇంతే అనుకుని చివరికి వృద్ధాశ్రమమే శరణం అనుకుంటే ఓకే.